యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. రోజు రోజుకి మీరందరూ తప్పులు చేయడానికి ఏ ధైర్యం చూపిస్తున్నారో ఆ ధైర్యం సన్నగిల్లుతుంది. ఇక ఎంత సన్నగిల్లుతుందంటే రాబోయే కాలంలో ఏదైనా మూసున్న తలుపు తెరిపించడానికి మీరందరూ ధైర్యం కూడా చేయలేరు. భవిష్యత్తులో మీరు ఏదైనా మూసున్న తలుపుని చూస్తే దాన్ని చూడగానే మీరందరూ తిరిగి చూడకుండా వ్యతిరేక దిశలో పారిపోతారు. మూసున్న తలుపును చూసి భయపడిపోతారు. మీరందరూ వణికిపోతారు. తలుపు తీయండి. అర్థం చేసుకోరు. అసలు ఈ ముసలోన్నైనా ఏదైనా చెప్పనివ్వు. రామ్జీ చెప్పు ఏదైనా చెప్పు. ఎలాగో సమయం చాలా తక్కువ ఉంది. అవును, అంటే ఈ స్పృహ లేని వాళ్ళందరిలో నుంచి 3-4 చనిపోయినా కూడా ఇంకేమి చెప్పడానికి కూడా పనికిరావు. ఎందుకంటే వీళ్ళ చావుకి బాధ్యత అంతా నీది. అలాగే నీ కొడుకు ఆ భీమరావుది అవుతుంది. అర్థమైందా? తలుపు తీయండి. తలుపు తీయండి. తలుపు తీయండి. ఇలా చేయకండి. తలుపు తీయండి. ఆగండి. ఏంటిది మూర్ఖులారా? ఈమెను చూసి నేర్చుకోండి. చూడండి, చదువు రాదు, వేలిముద్ర అయినప్పటికీ జీజాబాయి కొద్దో గొప్ప తెలివైంది. చాలా మంచిది జీజాబాయి, చాలా మంచిది. ఇలాగే నిలబడుండు. తలుపులు తీయండి. జోషి, ఈమె మహామూర్ఖురాల్లాగా ఉంది. వీళ్ళందరికీ మూర్ఖత్వం బాగా అలవాటయ్యింది. అరవండి, 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 అరవండి. కానీ తలుపు మాత్రం తెరుచుకోదు. తలుపు తీయండి. తలుపు తీయండి. తలుపు తీయండి. ఇలా చేయకండి. తలుపులు తీయండి. తలుపు తీయండి. నిన్నే అక్కడ ఆగు. ముందుకు ఎక్కడికి వెళ్తున్నావు? ఇక్కడ చెత్త శుభ్రం చేస్తున్నావు, కనిపించడం లేదా? అది సరే, కానీ ఇప్పుడు నన్ను వెళ్ళనివ్వండి. నేను హాస్పిటల్కి వెళ్ళాలి. అయితే వేరే దారిలో వెళ్ళిపో. చూడండి, మీతో వాదించడానికి నా దగ్గర సమయం లేదు. పక్క నుంచి వెళ్ళిపోతాను. చూడు, నేను చెప్తున్నాను, ఈ దారిలో పక్క నుంచి కూడా వెళ్ళలేవు. ఈ ప్రాంతం మొత్తం శుభ్రం చేస్తున్నాం. ఎందుకు వెళ్ళలేను? శుభ్రం చేసుకోండి. నేనేమైనా మిమ్మల్ని ఆపుతున్నానా? మీరు కూడా నన్ను ఆపకండి. నీకు అర్థం కాదులే భీమరావు. ఎందుకంటే నీకు అసలు తెలివే లేదు. ఏంటంటే మా పెద్ద జాతి వాళ్ళంతా కలిసి ఈ ప్రాంతం మొత్తం శుభ్రం చేసి దీన్ని శుద్ధి చేస్తున్నావు. ఒకవేళ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే ఈ ప్రాంతం అశుద్ధమైపోతుంది. అసలు విషయం ఏంటంటే పెద్ద జాతి వాళ్ళ నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. ఏంటంటే వాళ్ళ జీవితాల్లో సంతోషాలు మాయమైపోయాయని, సమస్యలు పెరుగుతున్నాయని, ఒక చిత్రమైన నిరాశ నిండుకుందని. కనుక్కుంటే అప్పుడు తెలిసింది నీలాంటి చిన్న జాతి వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్తున్నారు అని. అందుకే నిర్ణయించుకున్నావు, ఇక ముందు ఇక్కడి నుంచి ఎవరైనా నువ్వు లేదా నీ జాతి వాళ్ళు గాని ఇటువైపు వెళ్ళకూడదు. ఏం లేదు, మీరు నన్ను కేవలం ఇబ్బంది పెట్టడానికి మార్గం వెతుకుతున్నారంతే. చూడండి, ఇప్పుడు నన్ను వెళ్ళనివ్వండి. అక్కడ హాస్పిటల్లో మా వాళ్ళు స్పృహ లేకుండా పడున్నారు. వాళ్లకు వైద్యం చేయించడం చాలా అవసరం. భీమరావు, నోరు మూసుకుని ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపో. వేరే ఇంకేదైనా దారి చూసుకో. లేదంటే నేను ఒకే ఒక కేక వేస్తే 100 మంది ఇక్కడికి వస్తారు. ఇక నీకు స్పృహ తప్పేలా చేస్తారు.
చూడు భీమరావు, ఇక నువ్వు స్పృహ కోల్పోయావంటే మీ వాళ్ళకి ఇక వైద్యం ఎవరు చేయిస్తారు? ఇక్కడ సమయం వృధా చేసుకోవడం కంటే నేను వేరే దారిలో వెళ్ళడం మంచిది. భీమరావు, నువ్వు వెనుదిరిగి పారిపోవడం ఇక్కడి నుంచే మొదలవుతోంది. నువ్వు ఓడిపోవడం, అలాగే మేము గెలవడం కూడా. తలుపు తీయండి. తలుపు తీయండి. ఆనంద్, రమా, లక్ష్మి, ఈ భీమ్ ఎంతవరకు రాలేదు. నాకేమనిపిస్తుందంటే మనమంతా వెళ్ళి వేరే డాక్టర్ని వెతకడం మంచిదని. వదినా, మీరు ఇక్కడే ఉండండి, మేం వెళ్తాం. పదండి. సార్, వీళ్ళందరూ ఇలాగే అరుస్తూ ఉంటారా? అరవనివ్వు. వాళ్ళ పనే అరవడం, ముష్టి అడుక్కోవడం. ఇక మనం ముష్టి వేస్తూ ఉంటామా? నిజమే సార్, చికిత్స అనేది ముష్టిగా ఇచ్చేది కాదు కదా. కానీ సార్, భీమ్ ఇంకా తన వాళ్ళందరూ వేరే డాక్టర్ని వెతకడానికి వెళ్ళారు. ఎవరైనా వాళ్ళకు వైద్యం చేశారంటే ఇక వాళ్ళందరూ కలిసి మనల్ని బాగా నిందిస్తారు. అలాంటిదేం జరగదు. డేవిడ్ సార్ దీనికి కూడా ఏదో ఒక ఉపాయం ఆలోచించి పెట్టుంటారు. డాక్టర్ గారు, మీరు నాతో పాటు రండి. అక్కడ అందరికీ జబ్బు చేసింది, నీళ్లు తాగి స్పృహ కోల్పోయారు. అక్కడ అందరికీ మీ అవసరం చాలా ఉంది. ఆ హాస్పిటల్ వాళ్ళు తలుపు కూడా తీయటం లేదు. ఇక వైద్యం చాలా దూరపు విషయం అయిపోయింది. మీరు నాతో రండి ప్లీజ్. మీకు దండం పెడతాను, పదండి. ఉండు, నేను బ్యాగ్ తీసుకొస్తాను. పదండి. ఆగండి. డాక్టర్ ఎక్కడికి వెళ్తున్నారు? అది కూడా వీడి వెంట. మీరెవరు? కనిపించడం లేదా? ఆంగ్లేయ ఆఫీసర్ని. ఇక ఎంత అధికారం ఉందంటే ఒకవేళ నేను తలుచుకుంటే నువ్వు పేషెంట్స్ని చూడడం ఆపు చేయిస్తాను. నీ ఈ బిజినెస్ని మూతపడేలా చేస్తాను. చెప్తున్నాను కదా, నోరు మూసుకొని వెనక్కి వెళ్ళిపో. ఇక ఈ భీమరావు సంగతి పక్కన పెట్టు. చూడండి సార్, మీరు ఈయన మాటలు ఏమాత్రం పట్టించుకోకండి. ఈయన ఏం కోరుకుంటున్నాడంటే మా జాతి వాళ్ళు చనిపోవాలని. ముందు మీరు నాతో రండి సార్, పదండి. ఏయ్, వినిపించలేదా? డోర్ మూసుకొని మీ ఇంటికి వెళ్ళిపో. మన్నించండి సార్, ఇతని దగ్గర కారణం కూడా ఉంది నన్ను వెంట తీసుకెళ్ళడానికి. కానీ మీ దగ్గర ఎలాంటి కారణం లేదు నన్ను ఇక్కడ ఆపడానికి. ఇక నేను ఇతనితో వెళ్ళకపోతే నా వృత్తి ఏమైపోవాలి? ఐఎమ్ సారీ సార్, నేను వెళ్ళక తప్పదు. పదండి. పదండి. డాక్టర్ గారు, మీకేం కాలేదుగా? లేవండి. మీరేం చేస్తున్నారు సార్? ఏయ్, నువ్వే చెప్పావు కదా నీ దగ్గర ఎలాంటి కారణం లేదని నిన్ను ఆపడానికి. ఇదిగో కారణం ఉంది కదా. ఇక నువ్వు తొందరగా సమ్మె మొదలు పెట్టు. ఇక ఏం చెప్పాలంటే భీమరావు నిన్ను తోసి పాడేశాడని. లేదు డాక్టర్ గారు, నిజంగా నేనేమీ చేయలేదు. మీరు ఈయన మాటల్ని పట్టించుకోకండి. ఆలోచించుకో, తన మాట వింటావా లేక నాదా? నీ ఫ్యామిలీ గురించి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి నాకు అరగంట పడుతుంది. తర్వాత వాళ్ళను నేను కింద పడేసి చెప్పలేను. నువ్వు కాబట్టి నేను అర్థమయ్యేలా చేశాను, నువ్వు అర్థం చేసుకుంటావని. కానీ నీ ఫ్యామిలీకి నేరుగా జైల్లోనే పడేస్తాను. తర్వాత నీకు తెలుసు అనుకుంటున్నాను. డాక్టర్ గారు, నేను చెప్పేది వినండి.
నన్ను నమ్మండి, నేను మీకేమీ కానివ్వను. ప్లీజ్ మీరు నా వెంట పదండి. అక్కడ ముందు నుంచి అందరూ స్పృహ తప్పున్నారు. ఒకవేళ మీరు రాకుంటే వాళ్ళు ఏమైపోతారో ఏంటో. మీకు దండం పెడతాను, నాతో రండి సార్. అది ఇవ్వండి. డాక్టర్ గారు ఆగండి. నేను నాన్న, ఏమైంది? డాక్టర్ గారు దొరికారా? లేదు నాన్న, డాక్టర్లందరూ సమ్మె చేస్తున్నారు. పద. తలుపు తీయండి, తలుపు తీయండి. దయచేసి తలుపు తీయండి, మీకు దండం పెడతాను. తలుపు తీయండి. మీకు మా జాతి వల్ల సమస్య కదా, సమస్యగానే ఉండనివ్వండి. మమ్మల్ని ద్వేషిస్తారు కదా, ద్వేషించండి. కానీ వీళ్ళందరి ప్రాణాలు కాపాడండి. తలుపు తీయండి. దయచేసి తలుపు తెరవండి. తలుపు తెరవండి. రమా, రమా, డాక్టర్ వచ్చారా? డాక్టర్లందరూ సమ్మె చేస్తున్నారు అత్తయ్య. ఏంటి? అవును, భీమ్ చెప్పింది నిజమే. డాక్టర్లు సమ్మె చేస్తున్నారు. మరి ఇప్పుడేం చేద్దాం? అన్ని చోట్ల సమ్మె చేస్తున్నారు. ఇప్పుడేమవుతుంది? అదే నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడేమవుతోందో. అది నేను చెప్తాను. తలుపు తీయించాలా? తలుపు తీయించేస్తాను, ఉండండి. కానీ ఎవ్వరు వైద్యం చేయరు, ఎందుకంటే డాక్టర్లందరూ సమ్మె చేస్తున్నారు. వైద్యం ఎవ్వరూ చేయరు. మీరంతా మనుషులా లేక రాళ్లా? అక్కడ మా వాళ్ళు చావబోతున్నారు. ఇక మీరేమో శత్రుత్వాన్ని చూపిస్తున్నారా? వెళ్ళి తలుపు తీ. అదిగా తలుపు తెరుచుకుంది. ఇప్పుడేం చేస్తారు? డాక్టర్లు వైద్యం చేయడం లేదు. ఇప్పుడేం చేస్తారు? అదే చూడడానికి మేమందరం వచ్చాం. మీరు పాపం చేస్తున్నారు. దీనికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఆగాగు. చూడు, మాలాంటి పుణ్యాత్ములకు ఎప్పుడూ కూడా పాపం తగలదు. పాపులో మేం కాదు, పాపులు మీరందరే. ఈ భీమ్రావ్, ఇతను డాక్టర్ను కిందకు తోసి గాయపరిచాడు. చాలా ఘోర పాపం. అందుకే డాక్టర్లందరూ సమ్మె చేస్తున్నారు. ఆ పాపం ఈ భీమ్రావే చేశాడు. ఇతనికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. మీరు అబద్ధం చెప్తున్నారు ప్రచండదేవ్ గారు. ఏది నిజమో ఏది అబద్ధమో దాని గురించి ఆలోచించుకో. ఇదిగో, ఇక్కడ ఏ సమస్య ఉందో దాని గురించి ఆలోచించు.
మావయ్య, మేము 4 జట్కా పళ్ళు తీసుకొస్తాం. వీళ్ళందరినీ బొంబాయి నుంచి బయటికి తీసుకెళ్దాం. అక్కడ ఎవరో ఒక డాక్టర్ ఉంటారుగా, వీళ్ళందరికీ వైద్యం చేస్తారా? మన దగ్గర అంత సమయం లేదు రమా. అదే కదా సమస్య, సమయం తక్కువ ఉంది. ఇప్పుడు చూడు, వీళ్ళందరూ విషం తాగి 1 గంటన్నర ఎలాగయ్యింది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ప్రచండదేవి గారు, ఇంత సమయంలో వీళ్ళ ఆయుష్ కూడా తగ్గిపోవడం మొదలయ్యి ఉంటుంది. ఎవరో ఒక డాక్టర్ ఉంటారు కదా, మన మాట వినేవాడు, మన కష్టాన్ని అర్థం చేసుకునేవాడు. ఎవరు దొరకరు. ఇక్కడ ఎంతమంది డాక్టర్లు ఉన్నారో వాళ్ళు మా ఫీలింగ్ ని పట్టించుకుంటున్నారు. మీ ఫీలింగ్ ని ఎవరైనా ఎందుకు పట్టించుకుంటారు? మీ జాతిలో అయితే ఒక్క డాక్టర్ కూడా లేదు. మీరందరూ ఇలా చేయకండి. మీరు ఒకవేళ ఇలా చేశారంటే మా దీపక్ చనిపోతాడు. అలా చేయకండి. నువ్వు డోర్ మూసుకొచ్చావా లేదా? నీ కారణంగానే ఈ నాటకం మొత్తం మొదలైంది. ఇక మీ సిస్టరే కదా ఆర్తి, దీనికంతటికి కూడా తనే కారణం. అండ్ ఐ విష్ నీ కొడుకు చనిపోవాలి. వీల్లేదు. నాన్నా, నాకేమనిపిస్తోందంటే ముందుగా వీళ్ళందరినీ హాస్పిటల్ లోపలికి తీసుకెళ్దాం. లోపలికి వెళ్ళి ఏం చేయాలో అది చేద్దాం. అబ్బా, హాస్పిటల్ లోపలికి వెళ్తే ఏమవుతుంది? డాక్టర్ గారు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. వీళ్లలో ఒక్కరు కూడా లోపలికి వెళ్ళకూడదు. ఒకవేళ వీళ్ళు లోపలికి వెళ్ళారంటే హాస్పిటల్ మొత్తం అశుద్ధమైపోతుంది. ఇక చాలా ఆపండి. మీ ఈ శుద్ధ అశుద్ధ నాటకం ఇక ఆపేయండి. ఇప్పుడు ఎవరైనా మమ్మల్ని ముందుకొచ్చి ఆపి చూపించండి. ఈరోజు మాలో ఉన్న శక్తినంతా ఉపయోగించుకొని తీరుతాం. మేము చావనైనా చస్తాం, కానీ ఈరోజు వీళ్ళందరినీ హాస్పిటల్ లోపలికి తీసుకెళ్లి తీరతాం. చావండి, చావండి. ఇదే కదా మేం కోరుకునేది. ఈరోజు మేం కూడా చూస్తాం వీళ్ళందరూ తమ ప్రాణాల్ని ఎలా ఇస్తారు. చావండి. నరోత్తమ్ జోషి, ఇక్కడ నిలబడి ఇలా వాగుతూ ఉండడం కంటే మంచిదేంటంటే కాస్త ఆలోచించండి, అలాగే వెతకండి. తమరి బంగారు గడియారం ఎక్కడ పడిపోయిందో. పదండి నాన్న, పదండి. గడియారం, అయ్యో వెనక చూడు, వెనక చూడు, చూడండి. నాన్న బెడ్ మీద పడుకోబెట్టండి. బెడ్ లాగే త్వరగా. అయ్యో, అశుద్ధమైపోతుంది. గుర్తుంచుకోండి, బెడ్ని ఎవరు టచ్ చేయడానికి వీల్లేదు. నాన్న కింద పడుకోబెడదాం. మనకు కావాల్సింది వైద్యం, వీళ్ళ బెడ్ కాదు. దించండి మెల్లిగా. ప్రచండదేవ్ గారు, నా బంగారు గడియారం, అసలు నా గడియారం ఎక్కడ పడిపోయింది? అది ఎక్కడో పడలేదు. అది ఈ భీమరావు దగ్గరే ఉంది. అందుకే వాడు ఇదంతా చెప్తున్నాడు. భీమరావు దగ్గర నా గడియారం ఉందంటే ఇంకా పెద్ద సమస్య అవుతుంది కదా. భీమ్ ఆ గడియారాన్ని మనకు వ్యతిరేకంగా దాన్ని ఒక ఆధారం లాగా ఉపయోగించుకుంటాడు. లేదు, ఏదైనా చేయాల్సి ఉంటుంది. పదండి, రండి, మీరందరూ రండి. పదండి. రండి, త్వరగా పదండి. త్వరగా పదండి. నరోత్తమ్, ఎందుకు అంత కంగారు పడుతున్నావు? ఇలా ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఆ భీమరావు దగ్గర నాకు వ్యతిరేకంగా సాక్ష్యం ఉంది. మీరందరూ చూశారు కదా. గడియారం వాడి దగ్గర ఉంది. వాడు ఖచ్చితంగా చెరువు దగ్గర దొరుకుంటుంది.
వాడు ఆ గడియారాన్ని తన దగ్గర పెట్టుకున్నాడు. ఇక ఒకవేళ వాడు కేసు పెడితే అసలు ఆ గడియారం నాకు వ్యతిరేకంగా ఆధారంగా మారుతుంది. న్యాయస్థానంలో కేసు వేశాడంటే నేను అయిపోతాను.